పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. తెలుగు సినీ ప్రియులకు జూలై 24, 2025 ఒక కీలకమైన రోజు. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు చిత్రం విడుదల కాబోతుంది. ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఈ విడుదల తేదీపై ఒక ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. కారణం అదే రోజు అమావాస్య కావడం. తెలుగు రాష్ట్రాల్లో అమావాస్యను శుభకార్యాలకు పనికిరాని రోజుగా భావించే సాంప్రదాయం ఉంది. మరి ఇలాంటి నమ్మకాలు బలంగా ఉన్న చోట అగ్రశ్రేణి హీరో సినిమాను అమావాస్య నాడు విడుదల చేయడం సాహసమా లేక చిత్ర బృందం తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయమా అన్న దానిపై సినీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అమావాస్య నమ్మకాలు సాంప్రదాయబద్ధమైన ఆచరణ తెలుగు ప్రజల దైనందిన జీవితంలో పండుగలు పబ్బాలతో పాటు తిథులు నక్షత్రాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా అమావాస్యను చాలామంది అశుభకరమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున కొత్త పనులు ప్రారంభించడం, గృహప్రవేశాలు, పెళ్లిళ్ళు వంటి శుభకార్యాలు నిర్వహించడం అస్సలు చేయరు. ఒకవేళ చేస్తే అవి అరిష్టాలకు దారితీస్తాయని, అనుకోని ఆటంకాలు ఎదురవుతాయని ప్రజలు బలంగా నమ్ముతారు. తరతరాలుగా వస్తున్న ఈ సాంప్రదాయం గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు, పట్టణాల్లో కూడా గణనీయమైన ప్రభావం చూపుతుంది. చాలా కుటుంబాలు తమ పెద్దల మాటను గౌరవించి అమావాస్య రోజున ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోరు. సినిమా రంగంలో కూడా ఈ నమ్మకాల ప్రభావం ఉంటుందనడంలో సందేహం లేదు. కొత్త చిత్రం షూటింగ్ కూడా శుభగడియలు ఉన్న సమయంలోనే ముహూర్తం చూసుకునే ప్రారంభిస్తారు. విడుదలను కూడా అదే విధంగా ఫాలో అవుతారు. అయితే గతంలో అనేక సందర్భాల్లో చిత్ర నిర్మాతలు, పంపిణీదారులు అమావాస్య రోజున సినిమాలను విడుదల చేయడానికి వెనుకాడారు. మంచి ముహూర్తం చూసి విడుదల చేస్తే సినిమాకు శుభం కలుగుతుందని, వసూళ్లు బాగుంటాయని నమ్మేవారు. అయితే ఇప్పుడు హరిహర వీరమల్లు వంటి భారీ చిత్రం అమావాస్య రోజున విడుదల కావడం గమనార్హం. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా గురించి చెప్పాలంటే ఇది చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రం. క్రిష్ జాగర్లముడి, ఎంఎం జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలున్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూనే సినిమాలకు కూడా సమయం కేటాయించడం, ఆయనకు ఉన్న భారీ ఫ్యాన్ బేస్ ఈ సినిమాకు కలెక్షన్లను కురిపించడం ఖాయమని అంచనా వేస్తున్నారు. అమావాస్య రోజున విడుదల వెనుక చిత్ర బృందం వ్యూహాత్మక ప్రణాళికను రచించి ఉండవచ్చు. సాధారణంగా శుక్రవారం సినిమా విడుదల చేస్తారు, కానీ జూలై 24, 2025 గురువారం అవుతుంది. ఈ విడుదల గురువారమే కావడంతో చిత్రానికి శుక్ర, శని, ఆదివారాలు కలిసి 3 రోజుల లాంగ్ వీకెండ్ లభిస్తుంది. అమావాస్య నాడు ప్రజలు పెద్దగా బయట పనులు పెట్టుకోరు కాబట్టి సాయంత్రం వేళల్లో సినిమా చూడడానికి ఆసక్తి చూపించవచ్చు. పైగా పవన్ కళ్యాణ్ లాంటి హీరోకు తిథులతో సంబంధం లేకుండా కేవలం ఆయన స్టార్డమ్ పైనే సినిమా వసూళ్లు ఆధారపడి ఉంటాయని చిత్ర నిర్మాతలు భావించి ఉండవచ్చు అని సినీ వర్గాలతో పాటు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.